హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ తెలంగాణ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే రేపు యాన్యువల్ ఎగ్జామ్కి మనం చదువుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే మనకు ఈ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అది పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి. అయితే ఈ పార్ట్ ఏలో మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 ఎన్ని ఆన్సర్ చేయాలి? 4 ఆన్సర్ చేయాలి. ఈచ్ 5 మార్క్స్, 20 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో మొత్తం మనకు 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 4 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్, 60 మార్క్స్. ఈ విధంగా మనం పార్ట్ ఏ, పార్ట్ బి ఈ రెండింటిలో 80 మార్క్స్ పేపర్ని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక పార్ట్ ఏ చూద్దాము. పార్ట్ ఏలో ఇంతకు ముందు చెప్పినట్టుగా మొత్తం మనకి ఇందులో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 ఎన్ని ఆన్సర్ చేయాలి? 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఇక్కడ పార్ట్ ఏలో ఒక హెడ్డింగ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? చత్వారః ప్రశ్నాః సమాధేయాః. చత్వారః మీన్స్ ఎనీ 4 అని అర్థం. అంటే ఏవైనా 4 ప్రశ్నాః అంటే ప్రశ్నలకు, సమాధేయాః అంటే సమాధానాన్ని రాయండి అంటున్నాడు. అంటే రైట్ ఎనీ 4 క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి అంటున్నాడు. ఇందులో మొదటి క్వశ్చన్, శ్లోకస్య అనువాదం కురుత. శ్లోకస్య అంటే శ్లోకమునకు, అనువాదం అంటే ఏంది? ట్రాన్స్లేషన్ అని అర్థం. అంటే ఒక శ్లోకానికి భావాన్ని రాయడం కానివ్వండి, లేదా ఒక శ్లోకానికి సంబంధించినటువంటి సారాంశం, సమరీని రాయడం కానివ్వండి, అనువాదము అంటారనమాట. సో అనువాదం అంటే అనువాదమును, కురుత అంటే చేయండి. అయితే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది? ట్రాన్స్లేషన్ అంటే శ్లోక భావానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఒక శ్లోకాన్ని ఇస్తాడు. ఆ శ్లోకానికి మనం ఏం చేయాలి? తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సారాంశాన్ని అంటే భావాన్ని రాయాలి. అదేవిధంగా ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు యూనిట్ 1లో నవరత్నాని అనేటువంటి ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఈ నవరత్నానిలో మొత్తం మనకు 12 శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ 12 శ్లోకాలలో నుండి మనం 10 శ్లోకాలకు సంబంధించినటువంటి భావాన్ని నేర్చుకోవాలి. అవి నవరత్నానిలోని మొదటి 8 శ్లోకాలు, అదేవిధంగా 10, 12 శ్లోకాలు. అంటే ఇవి 8 ప్లస్ ఇవి 2, మొత్తం ఈ 10 శ్లోకాలకు సంబంధించినటువంటి భావాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, లేదా శ్లోక సారాంశాలను మనము ప్రాక్టీస్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ని పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ససందర్భం వ్యాఖ్యాత. ససందర్భం అంటే సందర్భముతో పాటుగా, వ్యాఖ్యాత అంటే వ్యాఖ్యానమును రాయండి లేదా వివరించండి అంటున్నాడు. ఇది సెకండ్ క్వశ్చన్ అనేది సందర్భ సహిత వాక్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ సందర్భ సహిత వాక్యాలలో సందర్భ సహిత వాక్యాన్ని ఏ లెసన్ లో నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే శూద్రక వైశంపాయనయో సంభాషణం అనే లెసన్ లో నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని, సందర్భాన్ని, భావాన్ని రాయాలి. అయితే శూద్రక వైశంపాయనయో సంభాషణంలో మొత్తం మనకు ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 9 సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 9 సందర్భాలను మనం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ ని మనము పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడు? శబ్ద లింగ విభక్తి వచనాన్ని ప్రత్యభిజానీత అంటున్నాడు. శబ్ద అంటే శబ్దమునకు, లింగము అంటే జెండర్ అని అర్థం, విభక్తి అంటే కేస్ అంటే విభక్తి, వచనాని అంటే నంబర్ అంటే వచనములను, ప్రత్యభిజానీత అంటే గుర్తించండి అంటున్నాడు. క్రింద ఇవ్వబడినటువంటి శబ్ద రూపానికి లింగ వచన విభక్తులను గుర్తించండి అంటున్నాడు అనమాట. ఈ క్వశ్చన్ లో మొత్తం మనకు 5 వర్డ్స్ ఇస్తాడు. 5 వర్డ్స్ కి మనం ఏం చేయాలి? లింగ వచన విభక్తులను గుర్తించాలి. లింగ వచన విభక్తులను గుర్తించడము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరుతి అనే వర్డ్ ఇచ్చాడు. మరుతి అనేది ఫస్ట్ ఏ లింగము అనేటువంటిది గుర్తించాలి. మరుత్ శబ్దము అనేటువంటిది పుంలింగ శబ్దం కాబట్టి లింగః పుంలింగః అని రాయాలి.
అలాగే మరుతి అనేటువంటిది ఏ విభక్తి అని అడుగుతున్నాడు. ఏ విభక్తి మరుతి అనేటువంటిది? మరుతి, మరుతోహ, మరుత్సు సప్తమి విభక్తి. కాబట్టి విభక్తి సప్తమి విభక్తి అని రాయాలి. అలాగే వచనాని, వచనము అంటే మరుతి అనేది ఏ వచనం, ఏ నెంబర్ అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. మరుతి, మరుతోహ, మరుత్సు అన్నప్పుడు అది ఫస్ట్ వర్డ్ కాబట్టి అది ఏకవచనం అవుతుందన్నమాట. సో లింగః, పుంలింగః, విభక్తిః, సప్తమి విభక్తిః, వచనం, వచనం, ఏకవచనం అని చెప్పి ఇలా రాయాలన్నమాట. ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 పదాలను కూడా మనము ఏ లింగానికి, ఏ విభక్తికి, ఏ వచనానికి సంబంధించినటువంటి పదాలు గుర్తించి రాయాలన్నమాట. అయితే వీటికి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ లో చివర హలంత శబ్ద రూపాణి అని చెప్పి 10 శబ్దాలు ఉంటాయి. ఆ 10 శబ్దాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ థర్డ్ క్వశ్చన్ ని మనము ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ససందర్భం వ్యాఖ్యాత. ససందర్భం అంటే సందర్భముతో పాటుగా, వ్యాఖ్యాత, వ్యాఖ్యాత అంటే వివరించండి అంటున్నాడు. అయితే ఇది కూడా సందర్భ సహిత వాక్యాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కూడా ఒక సందర్భాన్ని ఇస్తాడు. ఆ సందర్భానికి మనము కవి పరిచయము, సందర్భము, భావము అనేటువంటిది రాయాలి. అలాగే ఈ ఫోర్త్ క్వశ్చన్ కి సంబంధించి మనం సందర్భ సహిత వాక్యాలను ఏ లెసన్ లో నుండి చదువుకోవాలి అంటే ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః అనేటువంటి లెసన్ లో నుండి చదువుకోవాలి. ఇందులో మొత్తం మనకు ఎన్ని సందర్భాలు ఉన్నాయి? 10 సందర్భాలు ఉన్నాయి. ఈ 10 సందర్భ సహిత వాక్యాలను మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్ ని మనము ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిచ్చాడు? రామదాసః ఇతి పాఠ్యాంశస్య లేఖకస్య పరిచయం లిఖత. రామదాసః ఇతి అంటే రామదాసు అనేది పాఠ్యాంశస్య అంటే పాఠ్యాంశము యొక్క లేఖకస్య, లేఖకుడు అంటే కవి అని అర్థం. అంటే కవి యొక్క పరిచయమును లిఖత అంటే రాయండి అంటున్నాడు. రామదాసు అనేది పాఠ్య భాగము యొక్క కవి పరిచయాన్ని రాయండి అంటున్నాడు. అయితే ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ లో జనరల్ గా మనకు ఆ లెసన్ కి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని కానివ్వండి, లేదా ఆ లెసన్ కి సంబంధించినటువంటి షార్ట్ ఎస్సేని కానివ్వండి రాయమని అడగడం జరుగుతుంది. అయితే ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కి సంబంధించి మనం ఏం చేయాలి? రామదాసః అనేటువంటి లెసన్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా దానికి సంబంధించినటువంటి షార్ట్ ఎస్సేని అంటే బ్రీఫ్ గా దానికి సంబంధించినటువంటి స్టోరీని మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ ని మనము ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమిచ్చాడు? శబ్ద లింగ విభక్తి వచనాన్ని ప్రత్యభిజానీత. శబ్ద అంటే శబ్దమునకు, లింగ విభక్తి వచనాన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే లింగ అంటే లింగమును, విభక్తి అంటే కేస్ అంటే విభక్తిని, అలాగే వచనాన్ని అంటే నంబర్ అంటే వచనమును, ప్రత్యభిజానీత అంటే గుర్తించండి అంటున్నాడు. ఒక శబ్దానికి లింగ వచన విభక్తులను గుర్తించండి అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో ఏ విధంగానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఈ 5 పదాలకు లింగ వచన విభక్తులను రాయాలి. వీటికి చదువుకోవాల్సినటువంటి శబ్దాలు కూడా ఏవి అని అంటే టెక్స్ట్ బుక్ లో మనకు ఎండింగ్ లో ఉన్నటువంటి హలంత శబ్ద రూపాన్ని ఉన్నాయి కదా, ఆ హలంత శబ్ద రూపానికి సంబంధించినటువంటి 10 శబ్దాలను ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా మొత్తం మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 క్వశ్చన్స్ లో నుండి మనం ఏవైనా 4 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. అయితే నా సజెషన్ ప్రకారము మీరు చదువుకోవడానికి ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే శ్లోకస్య అనువాదం కురుత అంటే శ్లోక భావం రాయడము అనేటువంటిది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకోండి. అలాగే సెకండ్ క్వశ్చన్ సందర్భ సహిత వాక్యాలు రాయడం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సెకండ్ క్వశ్చన్ నేర్చుకోండి. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ కూడా సందర్భ సహిత వాక్యమే కాబట్టి అనటేషనే కాబట్టి ఇది కూడా నేర్చుకొని రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ని ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి? ఆ రామదాసః అనేటువంటి లెసన్ కి సంబంధించినటువంటి షార్ట్ ఎస్సే కావచ్చు లేదా ఇంట్రడక్షన్ కావచ్చు. ఇది కూడా మనకు చదువుకోవడానికి రాయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ క్వశ్చన్ నేర్చుకోండి. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ని, సెకండ్ క్వశ్చన్ ని, ఫోర్త్ క్వశ్చన్ ని, ఫిఫ్త్ క్వశ్చన్ ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే పార్ట్ ఏ ని మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం. పార్ట్ బి లోకి వెళ్ళినట్లయితే మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 4 ఎన్ని ఆన్సర్ చేయాలి? 4 ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్, 60 మార్క్స్. ఇక్కడ ఒకసారి హెడ్డింగ్ చూడండి. సర్వే ప్రశ్నాః సమాధేయాః. సర్వే ప్రశ్నాః అంటే అన్ని ప్రశ్నలకు, సమాధేయాః అంటే సమాధానాన్ని
రాయండి అంటున్నాడు. అంటే ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ పార్ట్ బిలో మనకు చాయిస్ అనేటువంటిది ఉండదా అంటే ఉంటుంది. పార్ట్ బిలో కూడా మనకు చాయిస్ అనేటువంటిది ఉంటుంది. కాకుంటే పార్ట్ ఏలో మనకు క్వశ్చన్స్లో చాయిస్ అనేటువంటిది ఉంటుంది. కానీ పార్ట్ బిలో మనకు ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్లో కూడా కొన్ని బిట్స్ ఇస్తాడు. ఆ బిట్స్లో మనకు కొన్ని చాయిస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇక 7th క్వశ్చన్ని చూద్దాం. 7th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ద్వయోహో శ్లోకయోహో ప్రతిపదార్థ తాత్పర్యంచ లిఖత. ద్వయోహో అంటే ఏవైనా రెండు, శ్లోకయోహో అంటే శ్లోకములకు, ప్రతిపదార్థం తాత్పర్యంచ ప్రతిపదార్థం అంటే ఏంది? వర్డ్ టు వర్డ్ మీనింగ్ అని అర్థం. అంటే ప్రతిపదార్థాన్ని చ మరియు తాత్పర్యము అంటే ఏంది? సమరీ ఆఫ్ ద శ్లోక అంటే శ్లోకానికి సంబంధించినటువంటి భావాన్ని లిఖత అంటే రాయండి అంటున్నాడు. ఏవైనా రెండు శ్లోకాలకు ప్రతిపదార్థము మరియు తాత్పర్యాన్ని రాయండి అంటున్నాడు. అయితే ఈ 7th క్వశ్చన్కి సంబంధించి మనకు యూనిట్ 1లో ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఏంటా లెసన్? ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః అనేటువంటి లెసన్ని ఇవ్వడం జరిగింది. అయితే రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఏం చేస్తాడు? ఈ లెసన్లో నుండే మొత్తం మనకు 4 శ్లోకాలను ఇస్తాడు. 4 శ్లోకాలను ఇచ్చి ఆ 4 శ్లోకాలలో ఏవైనా 2 శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాయమంటాడు. అయితే ఈ యూనిట్ 2లో ఉన్నటువంటి ఈ లెసన్ నుండి అంటే ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః అనేటువంటి లెసన్ నుండి ఎన్ని శ్లోకాలను మనం ప్రాక్టీస్ చేయాలి అంటే నిజానికి ఈ లెసన్లో మొత్తం మనకు 19 శ్లోకాలు ఉన్నాయి, 19 శ్లోకాస్ ఉన్నాయి. అలాగని చెప్పి మనం 19 శ్లోకాస్కి వర్డ్ టు వర్డ్ మీనింగ్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే మనకు ఇందులో 4 శ్లోకాస్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఓన్లీ 2 శ్లోకాస్ని మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇందులో 50% చాయిస్ అనేటువంటిది ఉంది. కాబట్టి మనం అన్ని శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాన్ని నేర్చుకోకుండా కేవలం మొదటి 10 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 1 to 10 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతిపదార్థ తాత్పర్యాన్ని నేర్చుకున్నట్లయితే ఈ 2 శ్లోకాలను మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? శకుంతల దుష్యంతయోహో పునఃసమాగమ వృత్తాంతం లిఖత. శకుంతల దుష్యంతయోహో అంటే శకుంతల దుష్యంతుల యొక్క పునఃసమాగమ వృత్తాంతం అంటే మరలా కలిసినటువంటి వృత్తాంతాన్ని లిఖత అంటే రాయండి అంటున్నాడు. అథవా అంటే లేదా, ఆర్ నవరత్నాని ఇది పాఠ్యభాగస్య. నవరత్నాని అనే పాఠ్యభాగం యొక్క సారాంశం లిఖత. సారాంశం అంటే సమరీ అంటే సారాంశాన్ని లిఖత అంటే రాయండి అంటున్నాడు. అయితే ఈ 8th క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది అంటే యూనిట్ 1లోని ఎస్ఏ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏం చేస్తాడు అనంటే యూనిట్ 1లో ఉన్నటువంటి 2 లెసన్స్లో నుండి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ లెసన్లో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, సెకండ్ లెసన్లో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. ఇలా 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చి అవుట్ ఆఫ్ 2 ఎన్ని ఆన్సర్ చేయమంటాడు అంటే ఎనీ వన్ అంటే ఏదో ఒక ఎస్ఏ క్వశ్చన్కి సారాంశాన్ని అంటే సమ్మరీని రాయమంటాడు. కాబట్టి మనం యూనిట్ 1లోని ఏదో ఒక లెసన్కి సంబంధించినటువంటి సారాంశాన్ని అంటే స్టోరీని మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇందులో మీకు ఏది చదువుకోవడానికి ఏ ఎస్సే ఈజీగా అనిపిస్తే ఆ ఎస్సేని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్లో ఏమిచ్చాడు? బాణ మహాకవిన వర్ణితానుసారం అంటే బాణ మహాకవి వర్ణించిన విధంగా శూద్రక వైశంపాయనయో సంభాషణం వివృణుత. అంటే శూద్రక వైశంపాయనుల యొక్క సంభాషణ అంటే ఏంది? కాన్వర్జేషన్. ఓకేనా? అంటే సంభాషణను వివృణుత అంటే వివరించండి అంటున్నాడు. అథవా అంటే లేదా, పాఠ్యభాగ మనుసృత్య అంటే పాఠ్యభాగాన్ని అనుసరించి రామదాసస్య కథాం అంటే రామదాసు యొక్క కథను వివృణుత అంటే వివరించండి అంటున్నాడు. అయితే ఇక్కడ 10th క్వశ్చన్ అనేటువంటిది కూడా నిబంధ ప్రశ్ననే. అంటే ఇది కూడా ఎస్ఏస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఇందులో కూడా ఏం చేస్తాడు? యూనిట్ 2లో ఉన్నటువంటి 2 లెసన్స్లో నుండి ఏంటా 2 లెసన్స్? శూద్రక వైశంపాయనయో సంభాషణం అనేటువంటి లెసన్లో నుండి ఒక ఎస్సేని, అలాగే రామదాస అంటే రామదాస అనేటువంటి లెసన్లో నుండి ఒక ఎస్ఏ క్వశ్చన్ని, ఇలా 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చి ఏదో ఒక ఎస్ఏ క్వశ్చన్కి సమ్మరీని అంటే సారాంశాన్ని రాయమంటాడు. కాబట్టి మీరు ఈ 10th క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు యూనిట్ 2లో ఉన్నటువంటి ఏదో ఒక లెసన్కి స్టోరీని అంటే సారాంశాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది.
ఓకే. ఇక లాస్ట్ క్వెషన్. యాక్చువల్‌గా ఇది మనకు 10థ్ క్వెషన్, ఇది 8థ్ క్వెషన్, ఇది 9థ్ క్వెషన్, ఇది 10థ్ క్వెషన్. ఈ 10థ్ క్వెషన్ ఏమని ఇచ్చాడు? ద్వౌ శబ్దౌ సర్వాసు విభక్తిషు సర్వేషు చ వచనేషు లిఖత. ద్వౌ శబ్దౌ ఏవైనా రెండు శబ్దములను సర్వాసు విభక్తిషు అంటే అన్ని విభక్తుల యందు, సర్వేషు చ వచనేషు అంటే అన్ని వచనముల యందు, లిఖత అంటే రాయండి అంటున్నాడు. ఏవైనా రెండు శబ్దాలకు అన్ని విభక్తులను అన్ని వచనాలను రాయండి అంటున్నాడు. అయితే మనకు యూనిట్ 3లో మొత్తం 12 శబ్దాస్ ఇవ్వడం జరిగింది. అందులో 7 శబ్దాస్ ఏమో పుంలింగకు సంబంధించినటువంటి శబ్దాలను ఇవ్వడం జరిగింది. అంటే మాస్కులైన్ జెండర్ కి సంబంధించినటువంటి శబ్దాలను ఇవ్వడం జరిగింది. అలాగే 1 శబ్దానేమో స్త్రీలింగకు సంబంధించినటువంటి శబ్దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఫెమినైన్ జెండర్ కి సంబంధించినటువంటి శబ్దాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా 2 శబ్దాలేమో నపుంసకలింగకు సంబంధించినటువంటి శబ్దాలను ఇవ్వడం జరిగింది. అలాగే 2 శబ్దాలేమో సర్వనామాలకు సంబంధించినటువంటి శబ్దాలను ఇవ్వడం జరిగింది. అంటే 7 పుంలింగ శబ్దాలు, అలాగే 1 స్త్రీలింగ్ శబ్దాస్ ఇచ్చాడు, 2 నపుంసకలింగ్ శబ్దాస్ ఇచ్చాడు, మొత్తం 10 ప్లస్ సర్వనామ శబ్దాస్ 2 అంటే మొత్తం 12 శబ్దాలను ఇచ్చాడు. అయితే ఇందులో మీరు ఏం చేయండి, పుంలింగకు సంబంధించినటువంటి 7 శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, సరిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ.